హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన మూవీ స్టోరీ ఏంటంటే, ఒక 13 ఏళ్ల అమ్మాయి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోకపోతే తను ఎలాంటి బంచికి తప్పులు చేస్తుందనేది ఈ మూవీ. ఇలాంటి మంచి కిక్ ఇచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం డిలీట్ చేయకుండా మన మూవీలోకి ఎంటర్ అయిపోదాం. మూవీ స్టార్టింగ్లో మనకి జగీర్ అనే ఒక 13 ఏళ్ల అమ్మాయిని చూపెడతారు. ఇంకా తనతో పాటు ఒక వ్యక్తి కూడా ఉంటాడు. ఆ వ్యక్తి పేరు బ్యారీ. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు బ్యారీ అక్కడ జగీర్ అని చూసి అంటాడు, నువ్వు మిగతా వాళ్ళ అమ్మాయిల కన్నా చాలా అందంగా ఉంటావు అని చెప్పి అంటాడు. ఇంకా నీ కింద ఉన్న అడవిని క్లీన్ చేసుకోమని చెప్పి ఒక లేజర్ని తీసుకొచ్చి తనే క్లీన్ చేస్తాడు. ఇంకా చెప్తాడు, నేను ఇలా గీకినట్టు మీ మమ్మీతో చెప్పొద్దని చెప్పి చెప్తాడు. ఆ తర్వాత సీన్ లో బ్యారీ ఇంకా జగీర్ ఇద్దరు కూడా టీవీలోని బంచి కామెడీ సీన్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి అప్పుడు వాళ్ళ మమ్మీ వస్తుంది. ఇంకా వాళ్ళ మమ్మీకి బాత్రూమ్ లో అక్కడ కింద అడవి గీకిన బొచ్చు అనేది కనబడుతుంది. దీంతో జగీర వాళ్ళ మమ్మీ అనే జీలు అక్కడికి వచ్చి, నీ కింద ఉన్న అడవిని క్లీన్ చేసుకోమని నీకు ఎవడు చెప్పాడని చెప్పి తిడుతుంది. అప్పుడు అక్కడ బెర్రీ అంటాడు, ఒక అమ్మాయి తన కింద ఉన్న అడవిని క్లీన్ చేసుకోవడం తప్పు అదని చెప్పి అంటూ ఉంటాడు. నిజానికి బెర్రీ అనే వ్యక్తి అక్కడ జగీర వాళ్ళ మమ్మీ యొక్క బాయ్ ఫ్రెండ్. ఇంకా అతను కూడా అక్కడ వాళ్ళ మమ్మీ తోటి కలిసి ఉంటాడు. ఆ తర్వాత సీన్ లో మనకి జగీర్ అని వాళ్ళ మమ్మీని ఒక ఎయిర్పోర్ట్ లో చూపెడతారు. ఎందుకంటే జగీర వాళ్ళ మమ్మీ తనని అక్కడ నుంచి వాళ్ళ డాడీ దగ్గరికి పంపించాలనుకుంటుంది. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఉంటే కనుక ఎక్కడ బెర్రీగాడు వాళ్ళ కూతురుతో దెబ్బ వేస్తాడని చెప్పి తను అక్కడ నుంచి పంపించాలనుకుంటుంది. కాకపోతే అక్కడ జగీరకి మాత్రం వాళ్ళ డాడీది అంటే ఇష్టం ఉండదు. ఇంకా తన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడదు. అప్పుడు అక్కడ జగీర వాళ్ళ మమ్మీ తనతోటి, నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదని, బెర్రీ ఎప్పుడైనా సరే నేను సప్పరి చేస్తాడని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అక్కడ నుంచి పంపించేస్తుంది. జగీర వాళ్ళ డాడీ అక్కడ నాసాలో పనిచేస్తూ ఉంటాడు. దీంతో అప్పుడు జగీరని పికప్ చేసుకుని అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే అప్పుడు జగీర ఒక బోర్డు పైన ఒక సగం బట్టలో ఉన్న అమ్మాయిని ఫోటో చూస్తూ ఉంటుంది. అప్పుడు తన చూస్తూ ఉంటే అప్పుడు జగీర వాళ్ళ డాడీ తను చూసి సీరియస్ గా చూస్తాడు. దీంతో అప్పుడు జగీర తన ముఖం తిప్పేస్తుంది. ఆ తర్వాత సీన్ లో జగీర ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ డాడీతో కలిసి అక్కడ డైనింగ్ టేబుల్ పైన కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడు జగీర వాళ్ళ డాడీ జగీరని లాగిపెట్టి చంపైన ఒకటి కొడతాడు. ఇంకా చెప్తాడు, ఇంట్లో ఎప్పుడు కూడా నా ముందు ఇలా కట్టలు వేసుకుని తిరగొద్దని చెప్పి కొడతాడు. దీంతో అప్పుడు జగీర ఏడ్చుకుంటూ తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి జగీర వాళ్ళ డాడీ వాళ్ళ ఇంట్లోకి వచ్చి, అంటే జగీర దగ్గరకు వచ్చి, నేను నిన్ను క్షమించేశాను అని చెప్పి అంటాడు. ఇదిలా ఉండగా కొంచెం సేపటికి అప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళ పక్కింట్లో ఉండే ఒక కపుల్ వస్తారు. ఇంకా తనతో పాటు వాళ్ళ కొడుకుని కూడా వస్తాడు. అప్పుడు పక్కింట్లో ఉండే వాళ్ళ కొడుకు పేరు జాక్. ఇంకా అప్పుడు జాక్ అంటాడు, వాళ్ళ డాడీని పర్మిషన్ అడుగుతాడు, నేను జగీరతో కలిసి బయటికి వెళ్ళి ఆడుకుంటా అంటాడు. దీంతో వాళ్ళు సరే అని చెప్తారు. అప్పుడు జగీర జాక్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సీన్ లో జగీర దగ్గరికి అప్పుడు వాళ్ళ డాడీ వచ్చి, నువ్వు కొన్ని రోజులు అక్కడ జాక్ ని బేబీ సిట్టింగ్ చేయంటే తన జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కేరింగ్ గా ఉండమని చెప్పి చెప్తాడు. దీంతో అప్పుడు జగీర సరే అని చెప్తుంది. అలా జగీర అక్కడ జాక్ ని బేబీ సిట్టింగ్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కాకపోతే అప్పుడు జాక్ జగీర తోటి సరిగ్గా మాట్లాడు, ఎందుకంటే నువ్వు నాకన్నా జస్ట్ 3 ఏళ్లే పెద్దదానివని, నువ్వు నన్ను ఎలా జాగ్రత్తగా చూసుకుంటావు అని చెప్పి కోపడుతూ ఉంటాడు. అప్పుడు జగీర చెప్తుంది, నేను నీతోటి బేబీ సిట్టింగ్ చేయడానికి రాలేదని, నేను నీకు జస్ట్ కంపెనీ ఇవ్వడానికి వచ్చానని చెప్పి అంటుంది. అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడు జగీర అక్కడ నుంచి వాష్రూమ్కి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు తనకు తెలుస్తుంది తనకి డేట్ వచ్చిందని చెప్పి. దీంతో అప్పుడు ఆ విషయం వాళ్ళ డాడీకి చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళ డాడీ తనకి ఒక ప్యాడ్ని కొనడానికి ఒక సూపర్ మార్కెట్కి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్లిన దగ్గర అక్కడ సూపర్ మార్కెట్లో ఒక ఆమె తనకు ఒక ప్యాడ్ని చూపెట్టి, ఇది చాలా మంచిది, బాగుంటుందని చెప్తుంది. దీంతో అప్పుడు వాళ్ళ డాడీ నీకెలా తెలుసు అని అడిగేసరికి, నేను నా కూతురు కూడా ఇదే వాడుతున్నానని చెప్పి అంటుంది. అప్పుడు జగీర వాళ్ళ డాడీ అంటాడు, నువ్వు అబద్ధం చెప్తున్నావని, ఎందుకంటే ఇది కాస్ట్లీగా ఉందని చెప్పి నువ్వు ఇది చెప్తున్నావని. దాన్ని అక్కడ పడేసి తనకు చేతికి దొరికిన ఒక చీప్ క్వాలిటీ బ్యాట్ని తీసుకుని తను అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత సీన్లో మనకి జజీరాని వాళ్ళ స్కూల్లో చూపెడతారు. అలా చూపెట్టిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది పిల్లలందరూ కూడా జజీరాని ఏడిపిస్తూ ఉంటారు. ఆ ఏడిపించే ప్రాసెస్లోనే తన బ్యాగ్ కింద పడేస్తారు. ఆ పడేసినప్పుడు అక్కడ ప్యాడ్ కింద పడుతుంది. దీంతో అక్కడ బాయ్స్ ఆ ప్యాడ్ తీసుకుని ఇంకా వాళ్ళందరూ తను ఏడిపిస్తూ ఉంటారు. దీంతో అప్పుడు జజీరా ఏడుస్తూ అక్కడ వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇంకా అక్కడ కొన్ని టిష్యూ పేపర్ని యూజ్ చేస్తూ ఉంటుంది. తన ఏడుస్తుంటే అప్పుడు తన ఏడుపు ఆ పక్కన ఒక టీచర్కి వినపడుతుంది. ఇంకా అప్పుడు తన దగ్గరికి వచ్చి ఇంకా తను కంట్రోల్ చేసి అక్కడ ఒక స్పాంజ్ని ఇచ్చి దాన్ని యూజ్ చేసుకోమని చెప్తుంది. దీంతో అప్పుడు జజీరా ఆ స్పాంజ్ని యూజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు జజీరా ఆ స్పాంజ్ని తన బాత్రూంలో పడేస్తుంది. దీంతో ఆ బాత్రూమ్ అనేది బ్లాక్ అయిపోతుంది. అప్పుడు అక్కడికి వాళ్ళ డాడీ వచ్చి ఆ స్పాంజ్ని తీస్తాడు. ఇంకా చూసిన తర్వాత తన స్పాంజ్ని యూజ్ చేస్తుందని చెప్పి తన కోపంతో తన రోజు నైట్ ఇంటి బయట పడుకోబెడతాడు. ఇంకా అదే విషయం అక్కడ వాళ్ళ మమ్మీకి చెప్తుంది. కాకపోతే అప్పుడు వాళ్ళ మమ్మీ కూడా వాళ్ళ డాడీ సైడే మాట్లాడుతూ ఇంకా జజీరాని బాగా తిడుతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ జజీరా అప్పుడు బేబీ సిట్టింగ్ చేయడానికి జాక్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా తను అలా వెళ్ళిన తర్వాత తనకు అక్కడ ఒక మ్యాగజైన్ కనబడుతుంది. ఆ మ్యాగజైన్ తను చూస్తూ ఇంకా దాంట్లోని బంచిక్ కథల గురించి చదువుతూ ఇంకా తన ఒక రకమైన ఫీలింగ్లోకి వెళ్ళి ఇంకా తన చేతితో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే టైంకి అప్పుడు జాక్ వాళ్ళ ఫాదర్ అయిన ట్రైవిస్ అక్కడికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత తను చూసి, నువ్వు ఎలాంటి పని చేయకూడదని చెప్పి తన మ్యాగజైన్ తీసుకుని తన ఎక్కడి నుంచి పంపించేస్తాడు. ఇంకా తను చెప్తుంది, ప్లీజ్ ఈ విషయం మా డాడీకి చెప్పొద్దని చెప్పి అక్కడ ట్రైవిస్ని బ్రతిమాలుతుంది. ఆ తర్వాత సీన్లో రోజు నైట్ అక్కడ జగీర నిద్రపోతూ ఉంటే అప్పుడు తనకి కొన్ని సౌండ్స్ అనేవి వినపడుతూ ఉంటాయి. దీంతో అప్పుడు తను బయటకు వచ్చి చూసేసరికి అప్పుడు జగీర వాళ్ళ డాడీ తన లవర్ అయిన అక్కడ తానతోటి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అక్కడ గుర్రమాట ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అప్పుడు తను చూసిన తర్వాత అప్పుడు వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ డాడీ లవర్ అయిన తాన ఒక మేకప్ ఆర్టిస్ట్. దీంతో అప్పుడు జజీరాకి తను ఒక మంచి మేకప్ వేస్తుంది. ఆ రోజు నైట్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ డాడీ ఇంకా తను అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు.
ఆ తర్వాత అప్పుడు జగీరా అక్కడ నుంచి సర్వీస్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు ఆ మ్యాగజైన్ ఇవ్వమని చెప్పి, ఆ మ్యాగజైన్ చదువుతుంటే నాకు ఒక రకమైన మంచి ఫీలింగ్ వస్తుందని చెప్పి, నాకు బాగా ఉంటుందని చెప్పి అంటుంది. దీంతో అప్పుడు సర్వీస్ ఇవన్నీ చేయకూడదు సెల్ఫట్ అని చెప్పి తను అక్కడ నుంచి పంపించేస్తాడు. దీంతో తను లోపలికి వెళ్ళిపోతుంది. కాకపోతే మన టైవిస్ గడ్ మాత్రం ఆ మ్యాగజైన్ తీసుకొచ్చి అక్కడ డోర్ దగ్గర పెడతాడు. అప్పుడు అక్కడ జగీరా ఆ మ్యాగజైన్ తీసుకుని లోపలికి వెళ్ళి దాన్ని చదువుకుని ఎంజాయ్ చేస్తుంది. ఆ తర్వాత రోజు ఆ నెక్స్ట్ సీన్లో మనకి జగీరా అక్కడ నుంచి తైవీస్ దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత ఇంకా తను అడుగుతుంది ఇంకా మ్యాగజైన్స్ ఉంటాయని చెప్పి అడుగుతుంది. దీంతో మన ట్రైవిస్ గడు దీనికి బాగా ఎక్కువైపోయిందని చెప్పి ఇంకా మన జగీరా దగ్గరికి వచ్చి ఇంకా అక్కడెక్కడ పట్టుకుంటాడు. దీంతో అప్పుడు జగీరా కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ట్రైవిస్ గడు వాడి చేతిని తీసుకెళ్లి గృహలో పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. అలా చేస్తూ ఉంటే అప్పుడు కొంచెం ఏదో తడిగా అనిపించి చూసేసరికి అక్కడ కొంచెం రక్తం వస్తుంది. దీంతో మన ట్రైవిస్ గడు చూసి బాగా కంగారు పడిపోతూ ఉంటాడు. కాకపోతే జగీరా తను ఆగమని చెప్పి ఏదో విధంగా బ్రతిమాలుతుంది. కాకపోతే మన ట్రైవిస్ గడు భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అప్పుడు జగీరా తన లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా తనని అక్కడ కింద బాగా క్లీన్ చేసుకుని ఇంకా వాటిని ఆ డస్ట్బిన్లోనే పడేస్తుంది. ఆ తర్వాత సీన్లో మనకి జజీరాని వాళ్ళ స్కూల్లో చూపెడతారు. ఆ స్కూల్లోనే అక్కడ చాలా మంది కుర్రాళ్ళు బాయ్స్ అందరూ కూడా అక్కడ జజీరాని ఏడిపిస్తూ ఉంటారు. అందులో అక్కడ థామస్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. ఇంకా తను కూడా ఏడిపిస్తాడు. దీంతో అప్పుడు జజీరా ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడికి థామస్ అనే వ్యక్తి వచ్చి ఇంకా తనతో మాట్లాడుతూ తను సారీ చెప్తాడు. ఇంకా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఆ తర్వాత సీన్లో మనకి జజీరా వాళ్ళ డాడీని అడిగి థామస్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ డిన్నర్ అనేది అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ మమ్మీ డాడీ అక్కడ పడుకోవడానికి లోపలికి వెళ్ళిపోతారు. దీంతో అప్పుడు థామస్ గడు జజీరా దగ్గర దాకా వస్తూ ఉంటాడు. అలా సరిగ్గా వచ్చే టైంకి అప్పుడు తనకు థామస్ గడికి జజీరా వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు. ఎందుకంటే తన పికప్ చేసుకోవడానికి ఇంటికి వస్తున్నానని చెప్పి అంటాడు. కొంచెం సేపటికి జజీరా వాళ్ళ డాడీ వచ్చి తన పికప్ చేసుకుని ఇంకా కార్లో వెళ్తూ నువ్వు తనతో తిరగడం నాకు ఇష్టం లేదని, ఎందుకంటే వాడు నల్లోడని చెప్పి అంటాడు. ఆ తర్వాత రోజు జజీరా థామస్ని స్కూల్లో కలుస్తుంది. ఇంకా తను ఒక హెల్ప్ అడుగుతుంది. అదేంటంటే మీ మమ్మీ వాడే ప్యాడో ఇంకా ట్రెంబర్ నాకు తీసుకురమ్మని చెప్పి అడుగుతుంది. దీంతో మన థామస్ గడు అదేవిధంగా తనకి వాళ్ళ మమ్మీ వాడేవి తీసుకొస్తాడు. ఇంకా థామస్ గడు జజీరాని అడుగుతాడు నీకు అడవిని క్లీన్ చేసుకోవడం వచ్చని చెప్పి అడుగుతాడు. దీంతో తను నాకు రాదు, నువ్వు నేర్పిస్తావు, నువ్వు తీస్తావని చెప్పి అడుగుతుంది. దీంతో థామస్ గడు సరే అంటాడు. అప్పుడు థామస్ గడు జజీరాకి అడవిని క్లీన్ చేస్తాడు. ఆ తర్వాత జజీరా దగ్గరకు వచ్చి మెల్లగా ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత సీన్లో జజీరా ఇంకా వాళ్ళ డాడీ బయట గార్డెనింగ్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి ట్రైవిస్ వస్తాడు. అలా వచ్చిన తర్వాత తను మళ్ళీ అంటే జజీరాని ఈరోజు కూడా బేబీ సిట్టింగ్ చేయమని చెప్పి అడుగుతాడు. కాకపోతే తను అని చెప్తుంది. ఆ తర్వాత కొంచెం సేపటికి మన ట్రైవిస్ గడు అక్కడ జజీరా దగ్గరికి వెళ్ళి ఇంకా తనతో మాట్లాడుతూ ఈ రోజు నైట్ మనం బయటికి వెళ్దాం అని చెప్తాడు. ఆ తర్వాత అప్పుడు జజీరాని తీసుకుని ఆ రోజు నైట్ ఊరికి చాలా దూరంగా ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు బాగా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అక్కడ వెయిటర్ జజీరాని మీ కూతురు అన్నట్టుగా అక్కడ ట్రైవిస్తో మాట్లాడుతూ ఉంటాడు. అలా వెయిటర్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు జజీరా అంటుంది నేను నీ కూతుర్ని కాదు నేను నీ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అంటుంది. ఆ తర్వాత అప్పుడు ట్రైవిస్ గడు నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పి మన ఇద్దరం మ్యాటర్ కనిచ్చుకుందామని నువ్వు అక్కడ థామస్ గడ్ తోటి దూరంగా ఉండమని చెప్తాడు. ఆ తర్వాత ట్రైవిస్ గడ్ అక్కడ నుంచి జజీరాని తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అలా డ్రాప్ చేసిన ప్రాసెస్లో ట్రైవిస్ పెళ్ళం అక్కడ జజీరాని తనతో డ్రాప్ చేయడం విషయం చూస్తుంది. ఇంకా అప్పుడు ట్రైవిస్ పెళ్ళం అక్కడికి వెళ్ళి జజీరా తోటి నువ్వు తనతో తిరగొద్దని చెప్పి చెప్తుంది. ఆ తర్వాత సీన్లో మన థామస్ గడ్ జజీరా తోటి కలవడానికి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే అప్పుడు జజీరా థామస్తో చెప్తుంది నువ్వు నీతోటి కలవడం మా డాడీకి ఇష్టం లేదని చెప్పి, నీతో మాట్లాడడం కూడా ఇష్టం లేదని చెప్పి నాతో మాట్లాడొద్దు అంటుంది. ఆ తర్వాత సీన్లో జజీరాని చూడడానికి వాళ్ళ మమ్మీ వస్తుంది. ఇంకా తను కలిసి ఇంకా కొంచెం సేపు మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జజీరా అక్కడ థామస్ తోటి స్కూల్లో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కాకపోతే థామస్ మాత్రం హట్ అయిపోయి జజీరా తోటి మాట్లాడకుండా దూరంగా పెడుతూ ఉంటాడు. దీంతో అప్పుడు జజీరా థామస్ గడ్ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడాలంటే ఏం చేయాలని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు థామస్ గడు నాకు నీతోటి మ్యాటర్ కావాలని చెప్పి అడుగుతాడు. దీంతో అప్పుడు జజీరా సరే అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ రూమ్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళిద్దరు మ్యాటర్ కనిచ్చుకుంటారు. కాకపోతే జజీరాకి మాత్రం థామస్ తోటి అంత హ్యాపీనెస్ అనిపించదు, ఇంకా మ్యాటర్ అంత బాగా అనిపించదు. ఆ రోజు నైట్ జజీరా వాళ్ళ ఇంటికి ట్రైవిస్ వస్తాడు. ఇంకా తను లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు తను చెప్తాడు నేను రేపొద్దున ఇరాక్ వెళ్ళిపోతున్నానని చెప్పి అంటాడు. దీంతో అప్పుడు జజీరా పాపం ఎలాగో వెళ్ళిపోతున్నాడు కదా వీడికి ఒకసారి చేద్దామని చెప్పి అనుకుని ఇంకా అప్పుడు మన జజీరా మన ట్రైవిస్ గడిని ముద్దు పెట్టుకుని ఇంకా వాడిని బట్టలు తీయమని చెప్తుంది. దీంతో ఆ తర్వాత వాళ్ళిద్దరు ఫుల్గా మ్యాటర్ కనిచ్చుకుని ఎంజాయ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ జజీరా చూసేసరికి అక్కడ మన ట్రైవిస్ గడు ఎక్కడికి ఇరాక్ అంటే ఎక్కడికి వెళ్ళాడు, వాడు జస్ట్ మ్యాటర్ కోసం మాత్రమే అక్కడ జజీరాతో అబద్ధం చెప్పి ఉంటాడు. దీంతో అప్పుడు జజీరా చాలా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ అప్పుడు జజీరా అక్కడ ట్రైవిస్ గడి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే అప్పుడు ట్రైవిస్ వాళ్ళ పెళ్ళం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే చూస్తుంది. ఇంకా తన కాలు జారి కింద పడుతుంది. అసలే అప్పుడు ట్రైవిస్ వాళ్ళ పెళ్ళం అక్కడ మలీనా కడుపుతో ఉండటంతో తన హాస్పిటల్లో పెడతారు. అప్పుడు మలీనా అక్కడ ఒక బేబీకి జన్మనిస్తుంది. దీంతో ఆ జన్మనిచ్చే విషయాన్ని అక్కడ జజీరా కూడా చూస్తుంది. ఇదే పాయింట్ తోటి ఇక్కడ మూవీలో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూవీ మీకు మన టెలిగ్రామ్లో 20K వ్యూస్ వరకు దొరుకుతుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్ బాయ్.